హాయ్ ఫ్రెండ్స్, ఇది నైట్ మినీ వ్లాగ్ అండి. మా ఇంట్లో అయితే గ్యాస్ అయితే అయిపోయిందండి. అందుకే నేను ఇక్కడ బయట అయితే పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద అయితే ఇక్కడ నేను వేరుశనగ పప్పులు అలాగే ఉప్పు మిరపకాయలు అయితే వేగిస్తూ ఉన్నాను అన్నమాట. లెమన్ రైస్ చేశానండి నైట్ డిన్నర్లోకి. ఇక లెమన్ రైస్లోకి ఇంకా నాకు వేరుశనగ పప్పులు కావాల్సి వచ్చింది. అందుకే ఇలా అయితే ఫ్రై చేస్తున్నానండి. గ్యాస్ ఉంటే గ్యాస్ విలువే తెలియదండి, లేనప్పుడే అర్థమవుతుందండి. ఒక్క రోజు లేకపోయేసరికి ఎలా ఉందంటే అలా ఉందండి పరిస్థితి అయితే. అదే మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇలా పొయ్యి మీదే వండుతారు కదండి, వాళ్ళు ఎలా చేస్తారో పాపము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేము లెమన్ రైస్లోకి సాల్ట్ వేసి ఇలా పచ్చిమిరపకాయ అయితే ఫ్రై చేసుకొని లెమన్ రైస్లోకి తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నైట్ మినీ వ్లాగ్ అండి. మా ఇంట్లో అయితే గ్యాస్ అయితే అయిపోయిందండి. అందుకే నేను ఇక్కడ బయట అయితే పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద అయితే ఇక్కడ నేను వేరుశనగ